మనం కర్మ గురించి మాట్లాడుకున్నాం గదా! అంటే కర్మ ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? అనేసి దాని గురించి ఒక చిన్న ఇది చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రాజున్నాడంట. ఆ రాజుకి అంత లావిష్‌గా జరుగుతా అనింది. బాగా పంటలు అవన్నీ పండుతా వాళ్ళ రాజ్యం చాలా అంటే చాలా బావుండిందంట సుభిక్షంగా. అతనికి మంచిగా తను ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళని పెళ్లి గూడా చేసుకున్నాడంట. చేసుకున్న తర్వాత అతనికి మంచిగా ఒక మగ పిల్లోడు పుట్టాడు. అతను గూడా చాలా అందంగా ఉన్నాడు. మంచి హైటు, వెయిటు అలా ఉండి మంచి రాజకళ ఉండిందంట తనకి. తను బాగా ఒక మంచి రాజుగా ఎదిగాడు. అంటే వాళ్ళ నాన్న అన్ని విద్యలు నేర్పిచ్చాడు. సకలం నేర్పించిన తర్వాత వాళ్ళ నాన్న తనని ఇంకా రాజు అయ్యే దీంట్లో మామూలుగా రాజులకి త్వరగా పెళ్లి చేసేస్తారు కదా! తనకు గూడా త్వరగా పెళ్లి చేసేద్దామనేసి చూస్తా అన్నాడంట. అలాంటప్పుడు వ ఉన్నట్టుండి రాజుకి స్కిన్ అలర్జీ స్టార్ట్ అయింది. ఆహ్, య బా ఉంటారు గదా! డాక్టర్స్ వాళ్ళు రాజుకి వైద్యులు వాళ్ళని వీళ్ళందరిని సంప్రదించి పక్క రాజ్యాల నుంచి గూడా తెప్పించి చర్మ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నాడంట. అయినా అదెంతకి తగ్గకపోతే ఇంక సరే ఆ యువరాజుకి పెళ్లి చేసేసి తనకి పట్టాభిషేకం జేసేసి తను తన భార్యతో పాటు అరణ్యవాసానికి వెళ్ళిపోదాం ఎక్కడికన్నా దూర ప్రాంతాలకి అని ఫిక్స్ అయ్యి తను పెళ్లి జేసేసి పట్టాభిషేకం జేసేసి బయలుదేరి ఒక పాడుబడిన ఒక ఇల్లు లాంటి దాంతో తనుంటాడంట. ఉన్నప్పుడు ఆహ్, అది ఒక విఘ్నేశ్వరుని ఆలయం లాగా ఉంటుంది. ఇంక సరే రాజు గూడా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తూ ఉంటాడనమాట. ఆ స్కిన్ అలర్జీస్ తగ్గదు. ఇంకా అలాగే బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చనిపోయే స్థితికి వచ్చేసుంటాడనమాట. మొత్తం పురుగులు అవన్నీ పడి. సరే ఇంకా చనిపోయే ముందు ఆహ్, తనని చనిపోయినాక తీసుకెళ్ళే దూతలుంటారు గదా! వాళ్ళు కనిపిస్తారనమాట. వస్తే స్వర్గానికి తీసుకెళ్ళడానికి అందరూ వస్తారు. అప్పుడు అడుగుతాడనమాట. "నాకెందుకు ఇంత అందంగా ఉన్నా, ఇంత రాజ్యం ఇచ్చావు, ఇంత మంచిగా నేను ప్రజల్ని చూసుకున్నా, అంతా చేశాను గదా! మళ్ళీ నాకిలా ఎందుకు చేశావు" అని. అప్పుడు దేవుడు చెప్తాడంట, "నీకు పాప పుణ్యాలుంటాయి గదా! నీకు జన్మనిచ్చేటప్పుడు మేమడిగాం. నీకు పాపం గావాలా? పుణ్యం గావాలా?" అనేసి. అప్పుడు నువ్వేం జెప్పావు నాకు? ఫస్టు పుణ్యాన్నివ్వండి. పుణ్యం అనుభవిస్తా. తర్వాత పాపాన్ని అనుభవిస్తా అని జెప్పావు. అందుకే ఫస్ట్ నువ్వు నీ పుణ్యానికి తగ్గట్టు నువ్వు రాజ జన్మని అనుభవిచ్చావు. మంచి స్టేటస్‌లో మంచి జీవితాన్ని అనుభవిచ్చావు. మళ్ళేమైంది? నీ పాప జీవితం ఒచ్చింది. అప్పుడు పాప జీవితానికి తగ్గట్టు నీ చర్మ వ్యాధులొచ్చాయి. అవన్నీ ఒచ్చాయి. ఇప్పుడు నువ్వు స్వర్గానికెందుకెళ్తున్నావంటే, ఇంత దయనీయ స్థితిలో గూడా నువ్వు దేవుడిని ప్రార్థించావు గాబట్టి, నీకింత మంచి స్వర్గానికెళ్ళే ప్రాప్తం అనేది వచ్చింది అని జెప్తాడు. మనము అనుకుంటా అంటాం గదా! దేవుడు నాకెందుకు ఇంత కష్టం ఇచ్చాడు? ఎందుకు ఇంత ఇట్లిచ్చాడు? మనకన్నా తక్కువగా ఉండే వాళ్ళకి గూడా మంచిగా ఇచ్చాడే. మనకు మాత్రం ఎందుకు ఇలా ఇచ్చాడు అనేసి మనం చేసిన పాప కర్మలు ముందు జన్మ ఉంటాయి గదా! అవి గూడా ఈ జన్మకి అప్లికబుల్ అవుతాయి. మన పిల్లలకి కూడా కొంత భాగం వరకు వర్తిస్తుంది. అందుకే ఎప్పుడు గూడా మంచిగా ఉండాలి. కనీసం పు మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నా గూడా మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంకో నలుగురికి మంచి చేయడానికే ట్రై చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.